బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ బ్రెడ్లు స్లైస్గా కట్ చేసుకుందాం. ఓకే, చాక్. ఇదిగోండి చాపింగ్ బోర్డ్. మన ఇద్దరికే చేద్దామా? మన ఇద్దరికే అంటారా? ఇంకో 2-3 ఎక్స్ట్రా చేయండి. చేద్దామా? చెరో ఒకటి తిన్నా ఇంకో ముగ్గురు తినడానికి. ముందుగా ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్లన్నీ కట్ చేసి తీసుకోవాలి ఫస్ట్ 4 సైడ్లు కూడా. ఇది ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేశారు మీరు? నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంటే నేను ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. పాప మా అమ్మ మాకు ఎప్పుడు బలి అవుతూ ఉంటుంది. ఏం చేసినా మా అమ్మ మా నాన్న బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. ఓకే. నేను ఎక్కువ అప్పుడు పుస్తకాలు ఉండేవి కాబట్టి పుస్తకాలు అవన్నీ చూసి, వంటల పుస్తకాలు చూసి చేస్తూ ఉంటాను నేను. ఓకే. సో మిగిలిన బ్రెడ్ ముక్కలది కూడా అలానే కట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మీరు పెట్టేది మీ అమ్మగారికి అన్నమాట, మీ వంటల ప్రయోగాలన్నీ కూడా. మా అమ్మాయి. ఏదైనా ఫెయిల్ అయినా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అప్పుడు ఏంటి మీ అమ్మగారి రియాక్షన్? ఏమనదు. తర్వాత ఎప్పుడో నేనేదో తప్పు చేసినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి. ఏమని, ఎలా ఉంటుంది అది ఆ తిట్లు? చదువు లేదు, సంజ లేదు, వంటలు అన్ని నాశనం చేస్తుంటావు ఓకే అని మొదలు పెడతారు. ఓకే. ఫస్ట్ ఈ స్టవ్ వెలిగించుకొని నూనె మరిగేలోపు ఆ బాండి వెలిగించుకొని అందులో మనం కూర లేకపోతే స్టఫ్ ఏదైనా చేసుకుందాం. ఓకే మీనా గారు. సో ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాము. ఓకే, వెలిగించేసాను. మూత తీసేద్దాం. ఓకే, ఈ స్టవ్ కూడా వెలిగించేస్తున్నానండి. సో మరి ఇదైతే సక్సెస్ అయ్యింది కదా మీ వంట. అప్పుడు అమ్మగారు ఏమన్నారు మరి మీ మదర్ గారు? ఒకసారి ఎవరో గెస్ట్లు వస్తున్నారు, అప్పటికప్పుడు చేసాం. మళ్ళీ రెండోసారి అప్పుడు ఫెయిల్ అయిపోయింది. రెండోసారి ఫెయిల్ అయిందా? ఫస్ట్ టైం బాగా వచ్చింది, సెకండ్ టైం ఫెయిల్ అయిపోయింది. ఒక 2 days బ్యాక్ నేను ఇంట్లో చేశాను, అది బాగా వచ్చింది. ఓకే. సో ఏంటి అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మొన్న ట్రై చేశారా? ఓకే, ఫైన్. సో మరి ఇప్పుడేమనుకుంటున్నారు, ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అంటే తినేటప్పుడు కొంచెం మా అమ్మవారిని కూడా తలుచుకొని తింటే ఇంకా అద్భుతం అంటారు. ఓకే సరే, ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసేసేయండి. కొంచెం ఆయిల్ వేసుకుని. ఓకే, ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ అండి పోపు గింజలు. కొంచెం అది వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఓకే. ఓకే, పోపు దినుసులు వేసుకున్నామండి. తర్వాత ఉల్లి తరుగు వేసుకుని. ఓకే. ఓకే మీనా గారు, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఆలు వేసేసేయండి. వేసేద్దాం. ఓకే. ఇప్పుడు ఇది కాసేపు మగ్గాలని కొంచెం ఈలోపు కొంచెం వాటర్ కూడా వేద్దాము. కొంచెం వాటర్. ఓకే, వేసేసేయండి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం, జస్ట్ కొంచెమే. మూత పెడదామా? మూత పెడదామండి. అయితే మీనా గారు, మరి మీ వారి గురించి మీరు చెప్పారు కదా, ఆయన ప్రేమించారు, పెళ్ళైన తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని చెప్పి. సరే, అప్పుడు మీరు ఒప్పుకోవడానికి నిజంగా రీజన్ మాట్లాడుకుంటే ఏం చూసి మీరు ఒప్పుకున్నారు? ఇది మాత్రం క్రెడిట్ గోస్ టు మై సిస్టర్స్ ఇద్దరు, ఒక కజిన్ ఒక అమ్మాయి ఉంది, మా అక్క. రాయబారం నడిపారా ఏంటి? లేదు, మేము ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాము. మా కజిన్ కోసం వెళ్ళాము. అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. ఆ అమ్మాయి కోసం నేను, మా అక్క, మా బావ వెళ్ళాము. ఆ అమ్మాయికి పాపం ఇప్పటివరకు ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడు ఈయన వచ్చారు అక్కడికి. ఓకే. ప్రతిరోజు మా అక్క, మా కజిన్, అబ్బాయి బాగున్నాడు, చేసుకో 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 అని మా అక్క మాకు పుణ్యం కట్టుకుంది. పుణ్యం కట్టుకున్నారా? అలా కజిన్ ఒక అమ్మాయిను మా అక్క పుణ్యం కట్టుకున్నారు. ఓకే.
అందుకని ఎప్పుడైనా కోపం వస్తే వాళ్ళిద్దరిని ఫోన్ చేసి మరీ తిడుతుంటా. మీ వారి మీద కోపం వస్తే వాళ్ళకి ఫోన్ చేసి మరి పెడతారా? వాళ్ళే కదా మాకు చెప్పింది. కానీ పాపం ఇది నిజంగా కదండి. అంటే ఆ తర్వాత అయినా సరే ఆ గొడవలు సద్దుమణిగిన తర్వాత 1-2 రోజులు భార్యాభర్తలు బాగానే ఉంటారు, కానీ ఈ గ్యాప్లో ఎవరైతే ఈ సంబంధం సెట్ చేశారో లేదా ఎవరైతే చేసుకోమని సలహాలు ఇస్తారో వాళ్ళకి ఫోన్ చేసి వాయిస్తూ ఉంటారు. 1-2 రోజులు మాకు అంత ఏం ఉండదు, ఒక 5 సెకండ్లు, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదులే మాకు. ఈ 5 నిమిషాల్లోనే ఫోన్లు వెళ్ళిపోతాయి. అమ్మో, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ సంబంధం. సో మీనా గారికి కోపం ఎక్కువే, బాగా కొంచెం ఎక్కువ. అయితే మా అమ్మ అయితే మాత్రం మీరే చేసుకున్నారుగా, మాకేం సంబంధం లేదు, మాకేం చెప్పకండి అంటది. సో మీనా గారు ఇది మగ్గిపోయినట్టుంది, ఒకసారి చూద్దామా? కొంచెం మగ్గిపోయింది. ఇది కూడా ఆయిల్ కూడా హీట్ ఎక్కినట్టుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే. కొంచెం కారపొడి, కొంచెం ధనియాల పొడి. ఓకే. సో మొత్తం పొడి అంతా కూడా, ఆ పొల్లంతా కూడా అంతా పట్టేటట్టు కలిపేసుకుంటున్నామండి. అది కొంచెం చల్లారాలి, ఎందుకంటే కొంచెం మనం గుండ్రంగా బాల్స్ చేసుకోవాలి. ఓకే. అందుకని అది కొంచెం చల్లారాలి, చెయ్యి పట్టాలి కదా మనకి. ఓకే. సో మీనా గారు ఇంకా దీంట్లో ఏమన్నా వేసేది ఉందా అండి? ఇంకేం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో కాసేపు చల్లార్చుకుందామండి. అయితే చల్లార్చుకుందాం. మీనా గారు కాసేపు వెయిట్ చేశాం కదా, చల్లారిపోయి ఉంటుంది, ఒకసారి చూస్తారా? ఓకే, చల్లారింది. ఓకే. దీన్ని మనం బాల్స్గా చేసుకోవాలి. చిన్న బాల్ లాగా, చిన్న రౌండ్గా చేసుకోవాలి. సో అయితే ఈ బ్రెడ్ బోండా ఇంట్లో అందరికంటే మీకే ఇష్టం మీనా గారు? బాగా ఇష్టం. చేసుకునేది మీరే, తినేసేది మీరే. అయితే నేనే తింటాను బాగా. ఓకే. ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం మనం. ఓకే, ఇదిగోండి. ఈ వాటర్ ఎందుకంటే అది బ్రెడ్ ముక్క ముంచి పెట్టడానికి. ఓకే. సో బ్రెడ్ని డిప్ చేయాలండి, దాంట్లో డిప్ చేయాలి. సో మధ్యలో బాల్ని పెట్టి పైన కింద కూడా బ్రెడ్ సైజ్లెస్ వాటర్లో డిప్ చేసి ఇలా ముంచేసుకుంటాం. అంతే. వేద్దాం. ఓకే. సో అన్ని కూడా ఇలా చేసుకోవాలి. బ్రెడ్లన్నీ ఇట్లా ముంచుకొని లోపల స్టఫ్ ఇట్లా గుండ్రంగా పెట్టుకొని ఇట్లా ఒత్తుకుంటా ఉంటే బాల్స్ లాగా. ఓకే. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మీనా గారు ఫ్రై అయిపోయాయండి? అయిపోయినాయి. ఓకే. ఇది ఇచ్చేసేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. బ్రెడ్ బోండా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రెడ్ బోండాకి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, నూనె, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న బంగాళాదుంపలు, ఉప్పు, కారం, ధనియాల పొడి. బ్రెడ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలని సైడ్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న బంగాళాదుంపల్ని మెత్తగా స్మాష్ చేసి వేసుకొని కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి చల్లార్చుకోవాలి. చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నీళ్లు పోసుకొని
కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను నీళ్ళల్లో అద్ది కలిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమ ఉండని పెట్టి మరో బ్రెడ్ పెట్టి రౌండ్గా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ బోండా రెడీ.